దిస్ రోల్ కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ ఉన్నాం. ఎస్, ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులందరూ అలా కళ్ళు మూసుకొని హ్యాపీగా థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడొచ్చు అనే నమ్మకాన్ని క్రియేట్ చేయగల వ్యక్తులు వీళ్ళు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, పుట్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ మోర్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ నవీన్ గారిని అండ్ రవి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఒక రంగస్థలం, ఒక జనతా గ్యారేజ్ అండ్ అలానే పుష్ప 2 అండ్ ఇప్పుడు ఇరుముడి, ఇలా వరుస బ్లాక్ బస్టర్లు అందుకున్నటువంటి మా క్రేజీ కాంబో రవి గారికి అండ్ నవీన్ గారికి. సార్ ఇక్కడ నిల్చొని మాట్లాడండి, ఇక్కడ మాట్లాడతారా? అందరికీ నమస్కారం అండి. యాక్చువల్ ఇక్కడ కూర్చుంటే నిద్ర వస్తుంది. నిద్ర నాకేమవుతుంది, 1 గంటకు పడుకుని 5ంటికి లేచి ఏ ఫోన్ వచ్చినా కొద్దిగా 1 గంట కూడా ఫోన్ ఎత్తాలనిపిస్తుంది. ఎందుకంటే కంగ్రాచులేషన్ మెసేజెస్, కలెక్షన్స్. సో హ్యాపీ అండి. ఫస్ట్ వీ వాంట్ టు థ్యాంక్ ఆడియన్స్ ఫర్ మేకింగ్ దిస్ ఇరుముడి సచ్ ఎ హ్యూజ్ బ్లాక్ బస్టర్. మాకు ఈ సినిమాకి ఇంత ఆదరణ కలిగించినందుకు అంత వరల్డ్ వైడ్ ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా హీరో రవితేజ గారు, నేను ఈ సినిమా ఒక 1.5 month బ్యాక్ చూశాను. చూసి అప్పుడు కాల్ చేశారు రవితేజ గారికి. రవితేజ గారు, ఇది వన్ అండ్ ఓన్లీ రవితేజ మీరు చేసే సినిమా అండి, ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ అని. అండ్ ఇప్పుడు చెప్పలేను, నేను చూస్తా ఎవిడ్ రూమ్లో 10 నిమిషాలు ఏడ్చాను ఈ సినిమాకి. నాకే అనిపించింది అతను చూస్తున్నాడు. తర్వాత కింద శివ దగ్గరికి వెళ్ళాను. లోపలికి వెళ్ళంగానే హగ్ కూడా చేసుకొని పెట్టాం. మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళి మొహం కడుక్కొచ్చి, శివ ఏంటి ఈ సినిమా అని ఐ వాజ్ సో మూడ్. అండ్ తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఐ వాజ్ సో హ్యాపీ. ఆ రోజు నేను అనుకుంది కరెక్ట్ అయిందని. అండ్ సో దీనికి కోఆపరేట్ చేసి మా డిస్ట్రిబ్యూటర్లు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. వీరనాయుడు గారికి, ఈస్ట్ రాయుడు, ఉదయరాజ్, మా ఎల్వీఆర్ గారికి. అంటే మెసేజ్ ఎలా వస్తున్నాయంటే, నాకు నిన్న విజయ్ అని కృష్ణా డిస్ట్రిబ్యూటర్ ఉషా పిక్చర్స్ ఆయన మెసేజ్ పెట్టాడు. ఆయన కలెక్షన్స్ అంతా మెసేజ్ పెట్టి, ఏమండి మా ఉషా పిక్చర్స్ 50 ఏళ్ళ ఈ కెరీర్లో ఒక మూవీ 36 hours 1.5 days ప్రాఫిట్లోకి రావడం అనేది మేము చూడలేదు. వాళ్ళు అడిగి రౌండ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. అది తర్వాత పొద్దున్న వీరనాయుడు గారు ఎవరు ఎగ్జిబిటర్ కాల్ చేసి ఇది లౌకస్ లాగా ఉందని అన్నారు. సో ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి 3 daysలో. సో హ్యాపీ అండి. అండ్ వీఆర్ సో ఫార్చునేట్. అంటే దీన్ని ఈ మిరకల్, ఈ సినిమా ఆ భగవంతుడి దయ మా బ్యానర్లో రావడానికి. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇది ఇప్పుడే కాదండి, ఇంకొక 2 weeks 3 weeks ఈ ప్రపంచం ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ సినిమా చూడాలని, అందరినీ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేయమని కోరుతున్నాం. ఆల్రెడీ చూసిన వాళ్ళని మళ్ళీ రిపీట్ చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ గారు. కంగ్రాచ్యులేషన్స్. ఎస్, రవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి.